పరమాత్మ స్వరూపులారా, జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యనాపి చ న పశ్యతి మూడో ఉదర నిమిత్తం బహుకృత వేష భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది అన్యంకలు ఇది నిండొచ్చు. ఎందుకంటే ఇది సన్యాసులకి. జగద్గురు శంకరాచార్య ఉన్నప్పుడు కూడా డూప్లికేట్ సన్యాసులు ఉన్నారు. ఇప్పుడు ఎన్ని మంది అయినారు ఈ కాలంకి. దానికే ఇది ఏమంటున్నాడు చూడు, స్వయం శంకరాచార్య అంటున్నాడు, నేను కాదు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష అంటున్నాడు. సన్యాసి అనే పదం అర్థమేమి గుర్తా? సమ్యక న్యాసితి సన్యాస్. సమ్యక దృష్టి, సమభావము, అద్వైత దృష్టి రావనీకే ఒక త్యాగం ఉండాలి. గ్రహస్థులుగిన ఉంటే ఏమవుతుందో ఆలోపిల్ల అనేది మమకారము, అహంకారము ఇవన్నీ ఉంటాయి. రాజకాడ అహంకారం, మమకారము, ఆలుపిల్ల గ్రహస్థులకి ఇవన్నీ ఉంటాయి. సమ్యక న్యాసితి సన్యాస్. సమ్య బుద్ధి రావనీకే, సమ్య దృష్టి రావనీకే, సమ్యక మనసు ఉండనీకే సన్యాస దీక్ష గ్రహణం చేస్తారు. సన్యాస దీక్ష గ్రహణంలో సన్యాసులు కూడా అనేక విధాలు ఉండరు. విద్వత్ సన్యాసం అన్నది, విద్వత్ సన్యాస పీఠస్థం ఇది తత్వమశార్థ బోధకం. స్వర్గాపవర్గ దాతారం. స్వర్గంని పోగొట్టి అపవర్గ అంటే స్వర్గ నరకం లేని మోక్షంని ఇస్తాడు. అపవర్గ దాతారం, మోక్షం ఇచ్చాడు. దానికి అది ఏముండదు, తత్వమసి మహావాక్య బోధ. మళ్ళీ విద్వత్ సన్యాస. విద్వత్ అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట రెండు ఉండాలి, శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఈయనన్నా నేర్చుకో గురుకాడ, చదువు అనేది ఏం బెక్కలేదాడ. లేదా మహావాక్య అర్థమైన పూరావాలి శ్రోత్రియ బ్రహ్మనిష్టాన్ని. ఇప్పుడు మనం ముంగలు పోదాము. సన్యాస దీక్షకి విధి ఏముండదప్పంటే తానే, ఎందుకంటే నామ గోత్రలు కులము ధర్మము ఇవేం అడ్డం రారాదు. సన్యాసికి ఏ విధి ఉండరాదు అని ఓళ్ళని ఓళే అంత్యక్రియ చేసుకుంటారు, పిండదానం చేసుకుంటారు. ఓళ్ళ తండ్రి అంత గోత్రమునంత ఇడిచిపెట్టి మళ్ళీ జని బ్రాహ్మణు కూడా వండుకోకో, శిఖా జని ఉంటే కూడా తీసేస్తారు. అవి కూడా అడ్డం ఉండరాదు. ఏ విధిలో ఉండరాదు వాళ్ళకి. అక్కడ ఏమీ ఇది ఉండదు. తీసి నదిలో స్నానం చేసి కాషాయం అంటే ఏమిటి తప్పంటే కేసరం. అడవిలోట 3 శబ్దాలు. ఆ కేసరి అర్థం ఏమిటి కొత్త? ఒకటి సూర్యుడు ఉదయం అయ్యేటప్పుడు ఉషాకాలంలో వచ్చే కలర్, సూర్యుని కలర్ ఉదయం సూర్యోదయంలో, ఆ కలర్కి ఈ కలర్కి కేశార అంటారు. ఒక్కటి సూర్యోదయంలోకి ఎప్పుడు ప్రకాశించలే, అగ్ని స్వరూపమైంది, ప్రజ్వలించలే. అందరికీ ఏమంటే జ్ఞానంని బోధించట అతన్ని ప్రకాశ స్వరూపుడు అని ఒక్కటి. అడవిలో తిరిగే పులికి కూడా కేసరి అంటారు. అదేమిటప్పుడు అది రాజలాక్కుంటే ఇతను కూడా అన్యంకలు తిరిగి రాజలాక్కు ఉండాలి అని. రెండవది. మూడవది అంటే త్యాగ ప్రతీకమైంది ఈ కలర్. మూడవది ఇది. ఈ దాన్ని ధారణ చేసేటప్పుడు ఒక విధి ఉంటుంది. ఏమప్పంటే ఎన్నికలని ఏమప్పంటే తీపిస్తారు. ఏనికి తీపిస్తారు? ముండనం ఏనికి చేస్తారు కూడా. ముండనం చేసే కారణం ఏమంటే ప్రతి ఒక్క శరీరంలోన ఉన్న సప్తధాతుల్లోన ఏమి బేకి లేదు, అది పోయిన మరక కేశలు, నక్కులు, ఈ దంతలు ఇవైతాయి ఉండని. ఇప్పుడు ఈ 2 దానిలోన కేశం ఏమంటే శిఖరంలో ఉంటుంది, మీన ఉంటుంది, నెత్తి మీన కదా, మీన ఉంటుంది అందరికీ మీన. దాన్ని ఇది ఎంత తిన్నది, నువ్వు ఏమేమి అనుకున్నావు, ఆడినావు పాడినావు, నీ కలర్ రూపంలో నెగటివ్, అంతా నెగటివ్. ఒక గోరులోన, ఒక పండ్లలోన, ఒకటి వెనకలోనే ఉంటుంది, వెనకలోనే ఉంటుంది. దానికి డిఎన్ అంటారు. అతను అంత మూలభూతమైన సారము ఆడు ఉంటుంది అంటే వెనకెళ్ళ పాపం పుణ్యం అంతా ఆడుంటుంది. దానికి కేశలు ఇస్తారు, కేశం ముండన. అది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది చేసిన పుణ్యమో పాపమో అంత నీ నెత్తిలో నిండింది కదా, అది పోయింది, నీ పొద్దున్న నుండి ఇది నీది కాదు అని సన్యాస గ్రహణం చేస్తారు. ముండనం చేసేడు వీధి ఉన్నది. మరి ముండనం చేసినాక 6 నెలలకు, 3 నెలలకి, 2 నెలలకి పుణ్యం నాడు ఇట్లా ఇప్పుడు ముహూర్తాలను చూసుకొని తీర్థక్షేత్రం కానీ ఉన్న ఆత్రం కానీ ఆడ ఉన్న కాడ వెనకలు తీస్తారు. ఒకరొకరేమప్ప అంటే వెనకలు ఒక విధి కొరంగా తీసినాం కదా, మళ్ళీ వెనక్కి తీయాలి. వెనకలు ఉంటే గడ్డము జట్ట చూట చూస్తే సాధులు అనుకుంటారు, తపస్వి అనుకుంటారు. బరబరే. దానికి ఇలా బాగినరు జట్టిలో ఇవి ఏనికి సంబంధం లేవని స్వయం శంకరాచార్య చెప్తుంటాడు, నేను కాదు.
జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృతవేష. కొందరు ఏమప్పంటే జట్టలు నీడుస్తారంట, ఎన్నికలు ఇడిచి గడ్డమో. రజనీష్ అంటుండే నేను ఎన్నికలు అని ఎనికి ఇప్పుడు అప్ప అన్నారు తీరా పెద్దగా ఆడపిల్లలు కొడితే అవి అనుకోకేమా ఎన్నికలు ఇచ్చినోడు దేవుడు, నేను తీసు పోయేటప్పుడు అవే వస్తాయి. ఈ అవి తీసేట్లాకుంటే దేవుడు ఎన్నికిచ్చే ఏ రాకుండా కదా అని అతను ఏం చేసినట్టు అన్ని శిష్యులకు గడ్డం పెంచాడు చేసా. గడ్డము ఎనికలు గడ్డము ఎనిక. ఈ హిమాలయంలో పోయినోడు ఏమంటాడు ఏమేమి సాధనం లేదు తపస్సు కుక్కుని ఉంటారు. ఇక కూడా ధ్యానం గోర్లు మళ్ళీ ఇవన్నీ అనుష్ఠానంలో తీయరు. 9 దినాలు కానీ ఏంది అనుష్ఠానం చేస్తారు కదా ఆడ తీయని అది వేరే అనుష్ఠానంలో తీయరు. తపస్సులో కుక్కున్నోడు కూడా తీయరు. తోడు జట జూటలు పెద్దగైన వాళ్ళకి కూడా వస్తారు కదా తో తపస్వి యోగి మహాన్ సంత్ అనుకుంటారు బరేనా. తో భగవంత్ శంకరాచార్య ఏమంటాడు కొత్త మీకిగిన ఎన్నికలు తీస్తేమే పెంచితే ఏమి. ఒకరొకరు జైలు ఏం చేస్తారంటే పీక్కుంటారు. లుంచిత కేశ వాళ్ళు తీయరు, బ్లేడ్ పెట్టి వస్త్రంని ఉపయోగం చేయరు, శస్త్రంని తూడు పీక్కుంటారు. ఇవి స్వామి ఏమంటున్నాడంటే నీవు జట్టలన్నా ఇడు లేదా ఎన్నికలన్నా తీయి లేదా పీకుకుంటే కూడా నడుతుంది. కానీ కాషాయంబ బహుకృత వేష నీవు దాన్ని కేవలము తిన్నికి నిమిత్తంకి చేయకు. లోకము దాన్ని ఒప్పుకుంటుంది కదా, మహాత్ములని మొక్కుతారు కదా. ఎందుకంటే రావణుడు కూడా చెడ్డ పని చేయనికే సీతాదేవిని ఎత్తుకపోనికి ఏ వేషం ధరించిండే సాధులదే సన్యాసుల వేషం అనేది మహానమైంది, సామాన్యమైంది కాదు ఇది. దీన్ని ఊకనని ఇది ఇంగ్లమ్ము. ఇప్పుడు 50 రూపాయలకు దొరుకుతుంది. ఇప్పుడు లుంగీలు అన్ని అంకలు తెచ్చేసుకుంటారు. విద్వత్ సన్యాసులు వేరే, కుటిల సన్యాసి వేరే, అంశ సన్యాసి వేరే, పరమాంశ వేరే, మళ్ళీ నవ సన్యాసులు వేరే. ఎన్ని సన్యాసులే. ఇప్పుడు ఇలా చెప్పాడు తాత్పర్యం ఏమిటంటే స్వామిది జటిలో ముండి లుంచిత కేశ కాషాయంబర బహుకృత వేష. నువ్వు కాషాయంని నువ్వు ఎన్నికలు ఇడిచినా ముండనం చేసినా మనకు కేవలం కాషాయంని ఉదర నిమిత్తమని వేసుకున్నకో పశ్చనాచీన పశ్చతి 3 ఉదర నిమిత్తం బహుకృత వేష. కొందరు ఏం చేస్తారప్పంటే అఘోరి లావణికి వాడు జట్ట జూటలు ఇడిచి దిగంబర ఎత్తారు. కొందరు ఏమప్పంటే నాగాసాధు లావణికి దిగంబర ఎత్తారు. కొందరు ఏమప్పంటే భైరవ అని సాధన ఉండదు, భైరవ అని సాధన, భైరవ భైరవి కూడా కర్రె వస్త్రాలను ధరించి జట జూటని వేసుకొని మన రుండమాలని ధరించి శ్మశానంలో తపస్సు చేసి అఘోరీలు అనిపించుకుంటారు. కొందరు ఏమప్పంటే పసుపు వస్త్రం ధారణ చేస్తారు, బ్రహ్మచారి అని అనిపించుకుంటారు. నీల కలర్వి ధారణ చేసుకొని సమాధిలో ఉండ మేము సంపూర్ణమైందని అనుకుంటారు. కొందరు ఏమంటే తెల్ల వస్త్రాన్ని ధరించి సాధక రూపంలో ఉండమని కొందరు అనుకుంటారు. పసుపు ధరించి ఏమేప అనుకుంటారంటే గణపతి మళ్ళీ ప్రీతాంబరి అని దేవి సాధిస్తామని చూపుతారు. ఎర్ర బట్టలు వేసుకున్నవాడు ఏమప్పంటే దేవిని సాధిస్తామని చెప్తారు. కాషాయ వస్త్రం ఏమప్పంటే సర్వసాధనం అని చూపుతుంది. కాషాయము అది ఎట్లుంటుందప్పంటే వాళ్ళది కాషాయము, భస్మము, రుద్రాక్ష, కమండలము, మళ్ళీ అంటే బ్రహ్మదండము. ఇవి మఠాధీశులు ఎవరు శంకరాచార్య పరంపరలో వస్తారో ఆ పీఠాధిపతులు అవుతారో వాళ్ళకి ఆ దండం ఇస్తారు. బాకీ సన్యాసులకి ఏమప్పంటే కమండలం, పాదుకం, రుద్రాక్ష, కోపీనము, భస్మధారం అంతే. అది పట్టుకున్నప్పంటే దండంని ధర్మధ్వజాన్ని కింద పెట్టరాదు. 24 గంటలు మినని ఉండాలి. దాన్ని పట్టుకున్న వాళ్ళకి నీవు అన్నిటికీ తయారుండలే. ప్రసార అన్నిటికీ అది విధి. 3 మాటలు దాన్ని తర్పణం చేస్తారు. ఇంకేం చేయరాడు. తర్పణం అంటే ఇడిచేడదే. ఈ విధిలు ఉండవు. ఎట్లా ఊడు అగ్నిని ఆ ధర్మదండం ఎన్ని ఉంటుంది కొత్త దాన్ని విష్ణు చిన్న అన్నారు. అది కట్టి ఉంది కదా, అది బిదురు. దాన్ని ఏమంటారు? ఎదురు తెలుగులోన ఏమి ఎదురు కట్టా, కన్నడలో బిదురు. ఈ బిదురుకి ఏముంటాయి కదా, అవి ఘాట్లు ఉంటాయి కదా, అవి ముడిలు. అవి యాడ్ నుంచి అంటే కాలు నుంచి ఈడి దగ్గర తీసుకుంటారు, లేదా ఈడి దగ్గర శాస్త్రార్థులు అయితే అగ్నిచక్ర దగ్గర.
అవి ఎన్ని ఉండాలంటే 6 సుదర్శన చక్ర మంత్రంని ఆ దానికి అని పట్టుకుంటారు. సుదర్శనము 1 12 అక్షర మంత్రము, ద్వాదశ మంత్రము వాసుదేవింది, అష్టాక్షర నారాయణది, గోపాల 10 అక్షరాలది, 12 అక్షరాలది, 16 అక్షరాలు లాస్ట్. దానికి అన్ని గంటలు ఉండాలి, విషయం ఉండరాదు, సమానమే ఉండాలి. సమానం ఉన్న వాళ్ళకి దానికి శ్రీయంత్రం రాస్తారు. అవిగిన రాసినారు శ్రీయంత్రం దారంతో, ఆ పట్టణం కట్టినారు ధ్వజ, దానికి పరశురామునిది. అధర్మానికి ఎవరే ఇడవరా అని ఇట్లా దాన్ని గొడ్డలిలాక ఆ లక్ష్మిలోన శ్రీయంత్రం, ఇక్కడనేమో పరశురాముని ముద్ర. ఈ దాని మీద ఒక బట్ట త్రిశూలంలాక పెట్టి దాన్ని గొడ్డలిలాక దానికి మళ్ళా దారం కట్టి పట్టుకోనాలి. దాన్ని జపం చేస్తారు. అగ్ని మంత్రాలు ఉంటాయి. అన్ని దేవతలు ఇప్పుడు ఏమేమి చెప్తే కదా, సుదర్శనము, మళ్ళంటే విష్ణు, వాసుదేవ, గోపాల, మళ్ళీ షోడశ మంత్రము, అవి అన్ని మంత్రాలు ఎవరేం పట్టుకున్నారో ఆ మంత్రాల నుండి సిద్ధి చేసి అగ్ని మంత్రం అంటే వాళ్ళని కాలుసుకుంటారు. వాళ్ళని ఎవ్వరు ఆ సన్యాసులను ఎవ్వరేం చేయనికి రాదు. వాళ్ళని నిందించిన వాడు సర్వనాశమే అవ్వాలి. వాళ్ళు ఆడ కాలు పెడతాడు జయమే అవ్వాలి. మంచి భావం ఉండదు మంగళమ, ఆ మంచి భావం లేదు అమంగళం అవుతుంది అని ఓడు వైపు పట్టుకొని ఉండలే, కింద పెట్టాడే. మళ్ళీ వాడికి విధి లేదు, ఆ దానికి తర్పణం చేసేటిదే. ఆ బట్టను తీసి దానికి నూనె పోసి మంత్రం అని పెట్టుకునాలి. 15,000 మంత్రాలు జపం చేయలే, ఓంకారంనే, ఇంకేమనరాదు వాడు. ఊళ్ళకి సిద్ధి, ఊళ్ళదేమి ఒక భోజనం, స్నానం 2 టైంల, ఏ ఊడు వండుకున్నారా భిక్షనే చేయలే, ఏమొచ్చదో తినాలి, తృప్తి ఉండాలి. అది ఇది కూరరా, ఒక్క వస్త్రం, ఒక్క భోజనం, ఒక్కలాక ధ్యానం, అది ఎంత ఉండాలి. శరీర రోగులు వస్తే కూడా ఔషధం వెనక రూపాయల ధ్యానము మంత్రాలు ఉంటే చేసుకునాలే. ఒక్కరికాడ అనిపించుకునేలాక అనంలాక ఉండలే అని అసలు ప్రచారం చేయలే ధర్మంది. ఇవన్నీ ఇడిచి అరే ఈ నిదానికన్నారు విద్వత్ సన్యాసం అని. కేవలం నేను జట్టలు ఇడిస్తే, ముండనం చేసుకుంటే, వెనకెళ్ళు వీకుకుంటే, కాషాయం దొరికి 50 రూపాయల అంగి తెచ్చి తొడుగుతి. ఒకరు వచ్చిండే మా గురు కాడికి, మా గురు తెల్ల దొరుకుతుండే, కాషాయం దొరకకుండే. ఒకడు వచ్చే మొక్కే, కిందనేమో పంజ తెల్లగా, మీనే అంగి ఏమొప్ప అంటే కాషాయం. స్వామి అని ఏమప్ప అర్థం ఇక్కడ అర్థం అక్కడ ఉండవా? ఈ పూల ఇక్కడ నావు తెల్లవి కట్టుకో. శుభ్రవస్త్రంలా ఆకర్షణం ఉంటుంది. శుభ్రవస్త్రము శివునికి ప్రియం. శుభ్రము ఏం చేస్తుంది అంటే భేదం చూపది. అదాని రాజనీతన్నా, సావుకారన్నా, నటుడన్నా అనుకుంటారు. మళ్ళీ గురువు కాడ శుభ్రవస్త్రధారిలో ఉండాలి. ఇప్పుడు గురువు ఏమో శుభ్రవస్త్రం, శిష్యులేమో కాషాయం. అది నాకే అర్థం కాదు. గురువు వెనకెళ్ళి ఇడిచినాడు, శిష్యులు అందరూ వెనకెళ్ళి తీసినారు. గురువు వెనకెళ్ళి ఇడిచినాడు, బాగా గడ్డం వెనకెళ్ళు, బాగా అన్ని శిష్యులకు కాషాయం తొడిగించినాడు, ముండను చెప్పించినాడు. అతను నానా కలర్ బట్టలు తొడుగుతాడు. జగద్గురు ఇప్పుడు ప్రసిద్ధ గురువులు. ఒక గురువు ఏమో తెల్లగా, అతని ఇక్కడ కూడా ఇంత ఎర్రది బట్ట వేసుకున్నాడు. అతను శిష్యులకు అందరూ ఎర్రగా వేయించినాడు. ఏమిడిదో ఏమో ఇప్పుడు సాంప్రదాయములు ఇవి. ఓడేమి వెనకెళ్ళి ఇచ్చిన శిష్యులంతా ముండనం చేసుకొని ఇంకా పదం పాడతారు శంకరాచార్యది. ఏమి అది తంత్రశాస్త్రం అని తెలియదు, వేదాంతం అని తెలియదు. వేదాంత ప్రక్రియలు అలాగే, తంత్రశాస్త్రాలు అలాగే. ఇప్పుడున్న గురువులంతా తంత్రశాస్త్ర ప్రచారకులే. గుప్తంగా చేస్తారు వాడు, గుప్తంగా. ఇప్పుడు బేకైన వాడు పోతారు, నేర్చుకుంటారు, వస్తారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఏం బేకైందంటే మోక్ష జ్ఞానం బేకలేదు. వాళ్ళకి బేకైంది ఒక్కటే, ధనం, కీర్తి, వైభవం. మళ్ళంటే ఇలా కనిపించలే భూత ప్రేతులన్నీ ఆ దానిలోనే ఎక్కుండరు. దానికి ఏమన్నాడు, కాషాయంబర బహుకృత వేష. చూడు, ఒక స్త్రీ పురుషుని స్త్రీ చేసేటి గురువు తృతీయ పంతము కిన్నరులు. ఇప్పుడు జగద్గురులే మహామండలేశ్వర్లు అయినారు. ఒక మగోన్ని పురుషుణ్ణి స్త్రీ చేస్తుంది, అంత విధి. ఆ విధిని చేసి ఒక పురుషుణ్ణి స్త్రీ చేసేటి కిన్నరులు పురుషుణ్ణి స్త్రీ చేసి దీక్ష ఇచ్చిన మనకు ఓడు ఆ గురుకూరంకి సర్వస్వము త్యాగం చేసి గురుకూరంకే అన్నీ చేస్తాడు. అన్నీ
దానికి శంకరాచార్య కాషాయాంబర బహుకృత వేష. ఒకరు పుట్ట తిప్పలకి ఏమప్పంటే వేషం వేసినారు, ఒక్కరేమప్పంటే జ్ఞానంకనే వేసినారు, ఒక్కరికేం సమ్మానం దొరుకుతుంది కదా అని తొరిగినారు. ఇది కాదు. పశ్యతి నాచి పశ్యతి మూడో ఉదర నిమిత్తం బహుకృత వేష. ఉదర నిమిత్తం కూరకి ఈ వేషాలు వేయక నాయన, ఈ ఉదరమైన ఎట్లన్నా నింపుతాడు. ఎవ్వరిని ఊక పెట్టాడు, ఊక ఉపాసం బండనీయడు, ఏ రీతిగానే నింపుతాడు. నువ్వు కాషాయం వేయి, త్యాగం ఉంటే నువ్వు ధర్మదండు పట్టుకో, ప్రచారం చేస్తే ప్రసారం చేస్తే తపస్సు చేస్తే నువ్వే జ్ఞానం వద్దని లేదు, చేసుకో. కానీ తెలివంది ఇది ఎడుకున్న రాదు. త్వార్థం ఎట్లా మా స్వామి కాడికి వచ్చినప్పుడనే ఏమరా కింద పంజ మీన ఎర్రగా అంటే అర్థం అక్కడ అర్థం ఇక్కడ ఉండవు నువ్వు అని. లేదు స్వామి నేను ఉపదేశమైన అని కాషాయం తొడిగిన. కాషాయం తొడిగినట్టే సన్యాసి అవుతుంది, ఉపదేశానికి ఏం సంబంధము? ఒకటి శంకరాచార్య లెక్క అద్వైతులు మాట్లాడతారు. అద్వైతుల మాటలు ఎనికినాలంటే వాడు శిష్య గురువు అది ఇది కూడా సత్యంనే పలుకుతారు. వాడికి సత్యం శివే ఇంకోటి చెప్పడానికి రాదు, చెప్పరు. ఎన్నికలు ఇడిచిన ఎన్నికలు తీసిన పీకుకున్న కాషాయం వేసిన కాషాయం వేయకపోయినా ఇవి దానికి సంబంధం కాదు. కేవలం విధివత్ సన్యాసి ఏమిటి తప్పంటే ఆ దాన్ని నేర్చుకుని ప్రసారం చేసి ధర్మం నిలబెట్టనికైనా సన్యాసులు ఉండాలి. ధర్మంని నిలబెట్టాలి. ఒక ఆత్రంని ఒక మఠంని అది కట్టాలే. నీకు మళ్ళీ చెప్తా, ఆశ్రమం అంటే ఏమి, మఠం అంటే ఏమి, పీఠం అంటే ఏమి, అవి కూడా అలాగే ఉన్నాయి. ఊక రాయరు, అర్థాలు ఉంటాయి దానివి. మన మఠం అని ఎప్పుడు రాసినామంటే ఆడ దేవుడు ఉండాలి, ఏనికి పూజ చేయనికే ధ్యానం చేయనికే, గురువు ఉండాలి, శిష్యులు ఉండాలి. ఏమిటికంటే శాస్త్రం నేర్పనీకే దాని మఠం అని పేరు. ఊక గురువు శిష్యులు ఉంటే ఎవడు దానం ఇయ్యాడు అని దేవిని తెస్తారు. ఆ దేవిని ఏనికంటే నీ ఇంద్రియ నిగ్రహ, నీ మనసు నిగ్రహ, నీ పూజ పాటల నుండి శాంతి కలగనికే ఒక సనాతన ధర్మం లోపల ఒక మూర్తి పూజ ఏనికి పెట్టినారప్పంటే ఆ నిర్గుణమే సగుణంకి వచ్చింది. నువ్వు సగుణంలో ఉండవు, సగుణం చూస్తావు, సగుణం వింటావు, సగుణం చెప్తావు. నీ ప్రశ్న సగుణంలా, ఉత్తరం కూడా సగుణంలోనే ఉంటుంది. శబ్దంలోనే ప్రశ్న ఉంటే నిర్గుణంలో ఉత్తరిస్తే నీకు అనుభవం కాదు అని అతను ఏమిటికంటే ఒక మూర్తిలో పరమాత్మ చూడనోడుగా నిర్గుణం ఎట్లా తెలుసుకుంటాడు? సగుణంలో కనిపించలే, చాండాల్లోన కనిపించలే, స్త్రీలో కనిపించలే, పాపిలో కనిపించలే నీకు పరమాత్మ. అప్పుడే సర్వవ్యాపం కదా అతని. ఆడ ఉండడు ఈడ లేదంటే ద్వైతం కాదా, ఈడ ఉండడు ఆడ లేదంటే ద్వైతం కాదా? మళ్ళీ ఆడ ఉన్నతను ఈడెట్లా లేకుంటాడు, ఈడ ఉన్నతను ఆడెట్లా లేడు? సర్వం అఖండం అనంతం అన్న మలక స్త్రీల లేడా, చాండాళ్ళ లేడా, వేశ్యల లేడా, పాపిల లేడా, పుణ్యాత్మల లేడా? అన్నెంకలు ఉండడు. మరి అన్నెంకలు ఉన్న పరమాత్మ నిర్గుణ నిరాకారమైన మలక అతనికి ఏమంటి లేదు, అంటది కదా. అంటింది ఏదానికి, శరీరంకి, మనసు, బుద్ధికి. దాన్ని శుద్ధి చేసుకో. దాన్ని శుద్ధి చేసుకునికి విధి విధానాలు ఉండే కానీ పరమాత్మనికి యా విధి లేదు, జ్ఞానంకి యా విధి లేదు. నీకు మళ్ళీ చెప్తా, ఆ జ్ఞానం పొందనీకే సన్యాసి లేని కావాలంటే ఒక్కడన్నా ఆవలే. ఆవకపోతే ఏమవుతుందంటే గంత అధర్మం అవుతుంది. జ్ఞానం చెప్పేటోడు ఉంటారు, సత్యంని బోధించేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక్కడైనా సత్యం తెలుసుకపోయినాడప్ప అంటే అతని 100 జన్మలు దారమైపోతాయి అని ఉండాలి. అట్లా సన్యాసము కావాలి. నలుగురు గనుర్రి ఒక్కని ధర్మంకి ఇర్రి జేన్ లేరా, దుడ్లు ధనం అంతా ఇస్తారు. ఉడక్కి నెక్కుంది మీ కాడ. ₹1,00,000 కాదు, మనకి కోట్లు ఇస్తారు. కోట్లు ఇచ్చి మళ్ళీ అందరూ సంపూర్ణ పరివారమే దీక్ష అవుతుంది, ధర్మ ప్రచారం చేశారు. అది అప్పుడు గత జన్మంలో కారణ జన్మలు ఎట్లయితారంటే ఇప్పుడు ఎన్కిడు జన్మంలో భోగలు చేసి ఆ మనసు తృప్తి అయిన మనకి ఈ జన్మంలో సన్యాసి అయిన వాడే శుద్ధ సన్యాసి. ఉనికి అది అపేక్ష ఉండలేదు. ఈయనకి ఆడంతా చేసి వచ్చింటాడు, చూసి వచ్చింటాడు. ఈడు దాన్ని చూసినా రాదు, చేసినా రాదు. అది కోడోడు. ఈయనకి తృప్తి అయింది. అది ఎవరు అతృప్త ఆత్మ ఉంటుందో, అతృప్త మనసు ఎవరిది ఉంటుందో ఊనికి క్షణికమైన విషయం లోపట ఇచ్చ ఉంటుంది. తృప్తైన మనసుకు భోజనం కానీ నిద్రన కానీ విషయంలా పోతలేదు. అది అతను శరీర నివారణకి, శరీర నిమిత్తం, శరీరం కొరకు భోజనం చేస్తున్నాడు. ఉండలే అతనికి. ఇప్పుడు శంకరాచార్యకి 8 ఏళ్ళ ఆయుష్యం ఇచ్చింది. గురువులు వచ్చేయమంటే అరే 8 మళ్ళీ 8 తీసుకోరా,
మళ్ళీ 8 ఇచ్చారు, మళ్ళీ 8. ఇట్లా 32 ఏళ్ళు అతను పూర పని చెప్పించాడు. 25 గురువులు శివుడు 32 ఏళ్ళు అనుక అతను చాలప్ప నేను పోతాను గాయంతా చేసినని. మరి 32 ఏళ్ళ జగద్గురు అయ్యి 16 ఏళ్ళు అతని అభ్యాసం, 16 ఏళ్ళు యాత్ర చేసి ధర్మస్థాపన చేసి 4 మఠాలు 4 దిక్కులకి మళ్ళీ 7 ఇవి అఖాడలు ఇవన్నీ చేసి గ్రంథాలు రాసి చెప్పి అందరికీ లాస్ట్కు ఒక బేమారు అయితే ఆ బేమారులోన పడి ధ్యానం చేసుకుని శివపార్వతులు అమృతం ఇస్తాడు వల్లనే బాయ. ఈడ ఉన్న గ్రహస్థులకి ఏమైంది? 100 ఏళ్ళ అయినా కూడా దేశం రాదు, అన్నీ ఉన్నా కూడా దేశం రాదు. ఏం పోనప్ప ఏం పని ఉండదు. అరే నీ మోక్షంకి నీ మనిషే తెలుసుకున్నావు, నీ మనిషైనా మలక నీ ప్రథమ ధర్మం అది ఏమిటిదంటే నిన్ను తెలుసుకున్నాడుది. జన్మసిద్ధ అధికారం ఏమిటిది? అధికారం కొత్త నిన్ను తెలుసుకున్నాడుదే. ఇలా ఎట్లా కొట్లాడతాం? జన్మసిద్ధ అధికారం ఉండదు మాకు రిజర్వేషన్ కావాలి. అది ఏం రిజర్వేషన్ ఇవన్నీ చెప్తాను తప్పులు అనుకున్న కొన్ని యాడి దగ్గర కులంలో పిల్లల్ని నింపుతారో ఆడ భేదం ఉన్నట్లా. కులంలోనే కులం నేనికి కోరుతారంటే వాళ్ళది అంత సంస్కారము, వాళ్ళ నీతులు, వాళ్ళ మాటలు, వాళ్ళవన్నీ వాళ్ళకి తెలుస్తావని కోరుతారు. మన కులం చూపినా కాదా? ఒక స్త్రీ కావాలి కదా సంతానంకి. నువ్వు ఆవిడ కులము, గోత్రాలు, ఊరు పేరు ఎందుకు కడతారు? ఒకటి. రెండోది ఏమంటే ఆడదర కేరీలు ఉండవో ఆడదర కులం భేదం ఉన్నట్ల. కులంలో పెళ్ళిలు, ఊర్ల కేరీలు, రిజర్వేషన్లు ఉన్న దినాలు భేదం ఉన్నట్ల. రాలే ఇప్పుడు నీ మంచిగా నెరువు అడుగు. ఇప్పుడు కులం ఆడతాడా? జ్ఞానంకి కులం ఉందే. ఈ కులము చెప్పుకొని చెప్పినలాక నాకు అభిమానం ఉండదు. యా కులంలో పుట్టిన గురువు నాకు అదే కులముడు, మళ్ళీ నాన్న అదే నన్ను యావని ఇడవనిలాక పరాయవాదిని కాదు. నేను చదువుకున్న జ్ఞానిని ఎనికిటి జన్మములో చేసిన పాపంని పూర్ణం చేయనికి వచ్చిన వాడిని. ఆడ చేసిన కొన్ని తప్పులని పూర్ణం చేసుకునికి ఈ జన్మంలో గురువుకు మాటిచ్చి తిప్పలు పడి అన్నిటిని చేసిపోయేటోని. నాకే ఎవరు సాయం చేస్తాడు? ఉద్ధారం అయితే అడ్డం వచ్చాడు పోతాడు. ఈ దానికి తపస్సు చేసి వచ్చిన ఊరికి చెప్పింది వినుకుంటూ వచ్చలేను. నేను సన్మానం చేస్తా ఏమనాన్ని మురుకుడు అట్లా ఇట్లా అని అనుకున్న రాదు అనరాదు. ఈ దానికే శంకరాచార్య ఏమంటే కుల భేదాలు ధర్మంలో లేవు. అతను కూడా బాపనోడు ఉండి బాపనోడు దాంట్లో పుట్టి సన్యాసి దీక్ష అయినప్పుడు అతనిలాకే విధి ఎవరు చేశారు? వైష్ణవులు జుట్టుని మన జన్నారం పెడుతుంది. జన్నారము జుట్టు కులము పేరు అన్ని ఇడిచిపెట్టిన అతను. మరి ఏమీ లేదని చెప్పేట అతను ఇది ఒక్కటే గురు. నా బంధురు నా మిత్రం గురువు నైవ శిష్య. వేదలు లేవు, మంత్రం లేవు, యజ్ఞం లేదు, చిదానంద రూప శివం అది ఒక్కటే తత్వం ఉందిరా అని చెప్పిన అతను ఇతనే. మరి బోధులను అంత అభ్యాసం చేసి బోధులకే జ్ఞానం చెప్పిన అతను ఇతనే. ఏమీ లేదనకు ఒకటి ఉండదని ఒప్పుకో. నువ్వు చెప్పిన 99 కరెక్ట్ ఉండదు, ఒక్కటి లేదు నీ వద్ద అన్నాడు. ఇంతే. ఇట్లా అభేదంని చూపిన గురువు జగద్గురు శంకరాచార్య. మరి కర్మకాండం ఎంత చేయలే, ఉపాసన ఎంత, జ్ఞానం ఎంత, జ్ఞానం నుంచి మోక్షము వేరే యాదు నుండి కాదని చెప్పిన అతను ఒక్కటే శంకరాచార్య. అవి ఏనికి చేయలే, అవి చెయ్యి పుణ్యం కొరంకి. పాపం చేయలేకుండా ఉండాలంటే పుణ్యం చెయ్యి, మంచి పని చెయ్యి. మంచి పని భజన, దానము, ధర్మము, యాత్రలు, శ్రవణం, మనం ఇవి మంచివి. ఇవి చేస్తూ ఉంటే నీకు కాపాడుతూ ధర్మవృద్ధి అవుతుంది. ధర్మం అంటే జీవనము, ధర్మం అంటే పలాయనం కాదు, ధర్మం అంటే దుఃఖం కాదు, ధర్మం అంటే ఒకరికాడ దెబ్బలు తినేది నింద చేసుకున్నాడు కాదు. మనము చేరాదు చేపించుకున్నారా నీ కులము, నీ ధర్మము, నీ ఇల్లు పట్టుకొని ఏది ఆధ్యాత్మిక అడ్డం రాదు. అడ్డం వచ్చేది నీకు స్త్రీ, ధనము, నీ మిత్రులు, నీ శత్రువులు, నీ సమాజం వస్తుంది. కానీ ధర్మంకి అడ్డమో జ్ఞానం ఎన్నడికి రాదు. ధర్మం ఎవరికి అడ్డం పోయలేదు, ధర్మంకి అందరు అడ్డం వచ్చినారు. ఒక ఆధ్యాత్మికల ప్రవేశమైన మీరాబాయికి ఆడేవాడు ఉండవు, మహారాణి ఉండవు, సాధులు ఎంట తిరిగితే ఒక ఆశయం వేసుకొని అని అడ్డం వచ్చినారు. చిన్న పిల్లలకి నేను బోధ అయితే ఏం రా నాకెంత ఎక్కిరిచ్చినోడు ఉండరు. ఇతను చిన్న బోధైనడు చదివాడా, ఫెయిల్ అవుతాడు, ఏం చదువుతాడు,
ఇంట్లో తిండిగలేదు, తండ్రిని సుధరేలే, అన్నం సుధరేలే, ఇతను మందిని సుధరని పోయినాడు. నీకు ఇవన్నీ ఈ శివుని పూజదేమి, దేవి పూజ ఏమి, సాధన తెచ్చుకొని తినబెట్టేదేమి, మంత్రలా తంత్రలా యంత్రలా అన్నోళ్ళు అన్నీ ఇప్పుడు ఆడతారు. నన్ను అందరూ ఆడతారు. ఇంక నేను చిన్నప్పటి నుంచి పూజలే చేసుకుంటా, అన్నీ దేవి పూజ, శివ పూజ, యాడ పూజలు ఉంటే పూజేది, భజన చేసేది, గురువులను తీసుకొచ్చేది, శాస్త్రం చెప్పేది, కలిపేది, తినబెట్టేది. కానీ లోకంకి బాగొట్టలేదు. ఇంక అందరినీ బాగా చేసుకుంటా, చదువుకుంటా, ఎవరిని అడగకుండా ఏది ఉండదో దాంట్లో ఉన్న తృప్తి ఉండి ఇక అందరికీ అందరు చేను చెట్టు ఇల్లు అన్నీ తీసుకొని యా శిక్షణ నాకేం తెచ్చేయలేదు, నాదే తినిపోయి చెడిపోయిన వాడు ఉండరు. ఇప్పుడేమో చెప్తారు వాడు, ఎవ్వడే చేసలే, సహాయం చేసిన వాళ్ళు ఎక్కడుండరో, వీళ్ళు ఎవ్వరు సహాయం చేయలేరు. బాగా అయ్యి ఓడుకొని మళ్ళీ నింద చేసిపోయిన పాపీలు ఆ శిష్యుల. దానికి శంకరాచార్య ఏమంటాడు, ఉదర నిమిత్తం బహుకృత వేషం, పుట్టకూరంకే గా దేశం వేసేది. పుట్ట ఎట్లనా బతుకుతావు నువ్వు? కాయిదలేరి జమ చేసిన వాళ్ళు ఉండరు, కాయిదలేరి బతికిన వాళ్ళు ఉండరు. నీవు ఇదేమిటిది కాదు. దానికే ఉదర నిమిత్తం కోరంకే భోజనం కోరంకే సాధైన వాడు ఎవరిని ఉద్ధారం చేయడు. ఉద్ధారం ఎవరు చేస్తాడు? దాన మనసు బుద్ధిని అన్నిటిని కట్టుకొని పలాయనం చేయకుండా యా అవస్థలు యా స్థితిలో యాడ ఉండవో ఆనే ప్రచార ప్రసంజలి. ఇప్పుడు ఎవరో ప్రచారం చేస్తారు, శక్తిపీఠం అంటే ఒకది, అది ఈ సాంప్రదాయం లేనిదే. సాంప్రదాయం ఇడవకుండా, కులం ఇడవకుండా, ధర్మం ఇడవకుండా యా జ్ఞానం ఎప్పుడు ఎవరికి ఎట్లా చెప్పినా ఎవరు వచ్చి జ్ఞానం విన్నారు. ఇన్ని శిష్యులు ఉండరు. వేదాంతం ఉపదేశమైనోడు మంత్రంలని పంచంగం యంత్రంలని అడిగి బాగా అయినారు. 4 ఇళ్ళైన వాళ్ళకి కూడా అక్కడే, మళ్ళీ అయిపోయిన వాళ్ళకి ఇక్కడ బాగా. పిల్లలు లేనప్పుడు వచ్చాడు, పిల్లలకి మరిచేటిది. ఇక ఏమి బాగా చేసిన మనకు రోగాలు ఉన్నప్పుడేమో వచ్చేది, రోగాలు బాగా అయిన మనక మరిచేటిది. నేను ఎప్పుడు చెప్పుకోలేదు, నేను అన్ని శాస్త్రాలు నేర్చింది మహాత్ములు ఏమేమి రాసిపెట్టినారు, ఒక రాసిపెట్టలేరు, అన్నీ ఉపయోగంకి వస్తాయి అని అన్నింటినీ తెలుసుకొని ఎవరికి నేను నన్ను ఏపినోళ్ళకి కూడా చాపిన కానీ దాని తర్వాత ప్రయోగం చేసి నేను ఓల్డ్ చేసినారు. ఇప్పుడు పోయినారు. నాన్న ఇంతే నిష్టపెట్టిన గురువు మీద, నీవు ఎప్పుడు ఇడుస్తావో అప్పుడే నేను రాయబడతా. నీవు ఆడ దగ్గర చేస్తావు, నేనేం చేయను. నేను నేర్చుకున్నా మీనా, నీ మీద విశ్వాసం ఉండదు దేవుని మీద. నాకు ఎట్లా అంటే ఒక కథ చెప్తా. ఒక మహాత్ముని అందరు రాళ్ళతోటి కొడుతుండే, కొట్టి దేవుని పిలిచే అక్కడ దేవుడు వస్తాడు. దేవుడు తింటుండే. రుక్మిణినే, ఏమప్పా నీ శిష్యుని నీ భక్తుని రాళ్ళతోటి కొడుతుండరు, ఎంత రక్తమైంది, బట్టలు చిరిగినాయి, చూడు పో, ఏ ముఖ తినుకుంటూ కూకున్నావు, పైల పిలువని అతను పోదాం అంటాడు. పిలుస్తాడు. పిలిచినప్పుడు ఇతను తింటూ ఉంటాడు. ఆవిడంటారు తినేడు తీర్చి పో అంటే, నీవేం మనిషి ఉండవు, ఓడేం చస్తున్నాడు, నేను తలుతున్నాడు, నేను పోవు, నీవు దేవుడావా? నీ కూరంకోడు సన్యాసి అయినాడు, అంత ఇదిచి వచ్చినాడు, నీవేనా యోగక్షేమ వహామ్యం గీతల మాట ఇచ్చినావా లేదా? మరి మాట తప్పుతావని అంటే నీవుడు వచ్చి ఇట్లా పోతాడు. పోయి మళ్ళీ తిరిగి వస్తాడు. ఏమై పోలేదా అంటే, లే నేను ఓకిన పిల్లవాడు రాయి లేపా. పోకిన ముందే రాయి లేపేవాడు, నేను పోయి ఏం చేస్తే ఇక ఓ రక్షణ కూడా చేసుకునేటప్పుడు నాదే పని ఉండదు అని. యాడి దగ్గర దేవుడు రక్షణ చేయడు, రక్షణ చేస్తాడు, నాకు భావం ఉండదు, రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈయనకి ఆస్తికులం మనకి ఉండదు అతని మీద. అతనిని పూర్ణం చేయకపోతే మనం చేయాలి, తప్పు లేదు. దేవుడు రాలేదని అతను తాడే రాయి పట్టుకుని గెనికి దేవుడు చూసి చచ్చే కాపాడుకుంటావా? మంచిదని అట్లా. దానికి దేవుని మీద ఎవరి గురువు మీద నిష్ట ఉంటుంది కదా, పూరబెట్టలే. ఎవడో ఒకడు ధ్యానం చేయడానికి వచ్చింటాడు గురువు కాడ, నాకేమైంది, నేను లేకుండా జాగ్రత్త అవ్వలేదు, మంత్రసిద్ధి అవ్వలేదు, పోతాను తయారవుతాడు. గాడిలు కుక్కున్నప్పుడు నాకు అన్నీ అవుతాయి. ఇన్ని దినాలు చేసిన శివ ఫలమాల దొరికా, ఊడేమో తయారే చేయడమని పోయేటప్పుడు దొరికింది. ఇట్లా నిష్ట పెట్టరు, ఈర్ష్య పెట్టరాదు. గురువు ఆత్రం నేను చేసింది ఆవేను గడిచిందా ఏమిది? జ్ఞానముని మర్యాదని పరంపరని. దుష్టులు అజ్ఞానులు మన కులం అంటారు. కులమోళ్ళ కులమాన్ని చెడు పనికే యుక్తి చేస్తారు.
ఇదే ఆ కులము. బాపనోడు చాలా బాపనోడే శిష్యులైనారు నాకు. చదువుకున్నోడు, తురుకోడు, కిరుచున్నోడు ఈ మనమంది ఏది ఊళ్ళకి నీ బంగ్లాలు ఉద్ఘాటన చేస్తే మంచోడంట. ఏమరా అందరు బంగ్లాలో ఆయనకి ఎవరు ఏం చేయరు అంటే మేమేం చేస్తాం, నిన్ను చేసుకో, నాది నేను చేసుకుంటే అది ఎట్లా పోవాలని చూస్తుంటారు. ఇంత కుటిలత ఉన్న వాళ్ళకే ఆధ్యాత్మిక అంట. ఇది ఎక్కడ ఆధ్యాత్మిక తప్పది. దానికే ఉదర నిమిత్తం బహుకృత వేషం, ఉదర నిమిత్తంకి కాషాయం వేయరాదు, అడక తిను, చెప్పుకుంటూ తిను, తెల్లబట్టలేం శోభ కాదా? ఇవి ఇంకా బంధనము. దీనిలోన సాధు ఉండప్ప ఏమనరాదప్ప, అరే ఆధారమని చేస్తాడురా ఏమనరా, సాధు అంటే ఏమనరాదంట, సాధుకు అందరానంట. ఇట్లా ఏ నియమం లేవు, అట్లా ఏమీ నియమం లేదు. సాధు కాడికి ఎవరు వచ్చినారో వాడికి ఉపాయం చెప్పాడు అధికారం ఉండదు. వాడు అడిగితే అతనికి వచ్చిన విద్యలన్నీ వానికి మార్గదర్శనం ఇవ్వచ్చు. అట్లా నేను ఇచ్చిన ఎవ్వరికి తప్పు మార్గదర్శనం ఇచ్చినా, తప్పు నేర్పిలే, తప్పు చెప్పించే, వాడు చేస్తే కూడా నేను సపోర్ట్ ఇచ్చినా, వాడిని రక్షించినా ఈ పొద్దు ఓడనే తింటుంది, ఓడనే భక్షిస్తుంది. దానికే జగద్గురు శంకర ఏమంటాడంటే, ఏ మూర్ఖురాల్లా కశ్యపినాచ పశ్యతి మూడో, ఈ మూర్ఖులాల కాషాయంని, ధర్మంని, నీతిని చాకర్రీ పొట్టకొరంకే. మీకు కూడా ఎంత అంట తాగి తిడదాన్ని ధర్మంలో ఏకరా, మీ కులంలో ఉండదు, మీ కుల పరంపర ఉండదు, తినేది అక్కడే ఈ గురువుకు గలపక్కడి తినేడు తాగడిది తొడిగేడు వస్త్రాలు వెనకెళ్ళి ఇడిస్తే వెనకెళ్ళి తీస్తే దానికి ఏం సంబంధం లేదు. ఒక విధి కోరంకే సన్యాసులు చేస్తారు, అయిపోయి అది ధారణ. ఇది లాస్ట్కు అది కూడా బీకలేదని నిడిచిలేడా సిద్ధగౌడ స్వామి? లింగం నిడవలేదు లింగాయతుడుండి, బసవేశ్వరుడు లేదా బ్రాహ్మణత్వంని, బ్రహ్మ నిడిచిలేడు, బ్రాహ్మణత్వం నిడిచినాడు. శంకరాచార్య ఇడవలేదా? మీరెందుకు పట్టుకున్నారు? కూడా జ్ఞానంని పూర తెలుసుకుని మాట్లాడాలి. అంబేద్కర్ అయితే బ్రాహ్మణుడు, బ్రహ్మజానితి బ్రాహ్మణ, అతను బ్రహ్మం తెలుసుకున్నాడు శాస్త్రంలోది. అతని కులంలో నా ధర్మంని అతను ఏం చేసినాడు గుర్తా? కులం నిడిచిలేడు, ధర్మం విడిచాడు. ఈ హిందూ ధర్మంలో జాతీయపాత ఉన్నది, గుడిని ఎక్కనీయరు, నూడు ముట్టనీయరు. ఇంత ఒక మనిషిని మంచిలాగా చూడని ధర్మం ఎందుకు అని క్రోధం నుంచి అతను చేసిన సత్యం ఏమి? ఒక మనిషే పుట్టిన మనక మనిషిని మంచినాక చూడకుంటే అది మనుషత్వం అంటారా? ఈ పశుకి నీనం చూస్తారు కదా అని ఆ క్రోధంలో అతను అన్ని శాస్త్రాలు చదివే, అతను చదివిన డిగ్రీలు ఎవరు చదివలేరు. కొడుకులకు అన్ని కుర్చీలేసి ట్యూషన్ చెప్పి పంక ఏసుకునే పెట్టిన చదివారు పాస్ అవ్వరు. అతను ఏసీలే, పంకలే, ట్యూబ్లే, లైట్లే, దీపం కింద కూకొని డిగ్రీలు సంపాదించిన మహానుభావుడు. సంపాదించి మళ్ళీ ఎంత దెబ్బలు తిని, ఎంత నింద చేశారు, ఎంత అతన్ని కొట్టది. వీళ్ళేమని కొట్టినారు? యా గుడిలో పోయి ఎక్కిచ్చినారు మందిని. నేను గుడిలో పోయి మొక్కితే అరే అతను పిలుచుకుంటే అంటారు ఈ మనమందే. నన్ను ఎవరైనా బాపనోడు మొక్కుతారే అతను నీకు తెలియదే, అతను ఎవరు అని నేను చెప్పాడు మనమందే. ఇది నీతి, ఇది ఈలకున్నది నీతి. అతను చేసింది ఎంత పెద్ద పని గుర్తా? మనుషత్వంని మిలగొట్టి అతనే అన్ని ఓనరా మనిషి దక్కలే. ఈయనకి ఇన్నేళ్ళ నుంచి మీరు ఇది మనిషి అని కూడా చూడలేదు కదరా మిమ్మల్ని. చదువుకోర్రి మీరు, ఒక్కటై పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆవర్రి మీరు. మీకు అతను చేసి ఏనికి చేసి కొత్త వాళ్ళకి రిజర్వేషన్ చేసి వీళ్ళు 2 ఓట్లు నీకు అధికారం ఇచ్చి నీ ఎలక్షన్ నిలబెట్టడానికి తక్కువ చదివిన, తక్కువ మార్కులు వచ్చిన, ఎక్కువ వయసు ఉన్న కూడా పని ఇవ్వలే, తక్కువ మార్కులు చదివి ఎక్కువ వయసు ఉన్న కూడా పని ఇవ్వలే అని చేసే. వీడేమేమి దాన్ని ఉపయోగం చేసేది? రాజకారణంకే. ప్రతి ఒక్కరు కులం కూరంకే, కులంని రాజకారణంలో దింపిది. అతనొక బ్రాహ్మణ, అతనైతే నేను బ్రాహ్మణ అంట. అతనంత విద్యలు ఒక్కరికి రావు. సంస్కృతి నేర్చి యా భాష నేర్వలేదు అతను, పాలి భాష, అన్ని భాషలు నేర్చి, గ్రంథాలు నేర్చి, మళ్ళీ దాంట్లో మీద టీకా తాత్పర్యం రాసి తప్పులు చూపి 10 ఏళ్ళు చేస్తా, నేను ఎక్కడ పోను, మా కులమును కట్టి జగద్గురు చేయరి దాని మీద ఊకునే పెట్టరు అని ఆ పీఠం మీద మా కులముడు అడుగుకుంటే నాకు అభిమానం అవుతుంది. బ్రాహ్మణులు ఏమండ్రి, మీ కులముడు వచ్చి అడుగుకుంటే ఈ ఓనబడుతుంది ఇంగ్లాంది పూర్వ జగత్తే కాలిపోతుంది అంటే ఇంత మూడతా ఉండదు అని ఇడిచి అప్పుడు ఇక్కడ పోరాదు అక్కడ పోరాదని అది మనది కదా
సనాతనంలో ఒక భాగమే బౌద్ధులదని శాంతి ప్రతీకమైంది. ఆడ ఈ భేదాలు లేవు, తినేటి తాడు భేదాలు ఇవన్నీ లేవు, ధ్యానం ఒక్కటి ఉండదని దానిలోనికి గౌతమ బుద్ధుని దానిలోనే మరి దానిలోనే కలిపి ఇది అందరికి చేసా. కలిసి ఏమేం చేసినారు వీళ్ళు? ధ్యానం నేర్చుకున్నారు. అంబేద్కర్ మాకు ప్రియం, అతి ప్రియం, మనసులో ఉన్నాడు మాకు. కులం అన్నాడు, కులం అతను బ్రాహ్మణం చేసుకోలేదు అతన్ని. ఇప్పుడు అతను మన్మంగళ బ్రాహ్మణం చేసుకోలేరా? ఇవన్నీ కాదు, అతన్ని తిప్పల పడ్డదాన్ని అన్న సార్థం చేయరి. అతను ఎంత తిప్పలు పడి తెచ్చిచ్చిన దాన్ని రిజర్వేషన్ తీసుకొని ఊరూరు తిరిగి కులభేదం పోగొట్టుకొని జ్ఞానం చెప్పు ధర్మం నుంచి అందరు కలుస్తారు. చెప్పేది అంబేద్కర్ పేరు ఎల్లమ్మ మల్లం మేకలు కోసేది దిగలే. ఇంక మనం బోధలైనాము, బంద్ చేపించి ఉండొచ్చు, అర్ధ మంది చేస్తారొచ్చు బెదిరి, ఎన్నో మందిని ఇడిపించినాం, వీళ్ళకి మంచిగా ఉంటుంది అది. ఇది అట్లా చేయరాదని ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఉదర నిమిత్తం గురించే కాషాయంని ధారణ చేయరాదు, ధర్మంని ఓడుకునరాదు. పొట్టొచ్చిన దేవుడు అన్నం కూడా ఇస్తాడు. ఈ రీతిగా నమ్మి ఆ భగవంతునే నీవు కొండాడు, అతన్ని నీవు తెలుసుకో. అతను ఎవరు? నిర్గుణ నిరాకారమైన పరమాత్మ స్వరూపమేనా? ఆత్మస్వరూపము. అతన్ని తెలుసుకొని ముక్తుడావురా అనేటికాడికి ముగిస్తాం. జయ జయ గురుమంగళం పార్వతీపతీశ్వర మహాదేవ్.